నమస్తే, నా పేరు డాక్టర్ చంద్రకిరణ్. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటీస్ స్పెషలిస్ట్, కామాక్షి హాస్పిటల్, తిరుపతి. ఈ రోజు నేను మీతో రాత్రిపూట ఆమ్లత్వం అంటే అసిడిటీ తగ్గించటంలో నిద్ర స్థానం యొక్క పాత్ర గురించి మాట్లాడబోతున్నాను. రాత్రిపూట అసిడిటీ నిర్వహించడంలో మరియు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారండి, గర్డ్ అని. అది యాసిడ్ రిఫ్లక్స్ సంబంధిత అసౌకర్యాన్ని తగ్గించడానికి మీకు నిద్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో దాని గురించి చెప్పబోతున్నాను. మీరు నిద్రపోయే విధానానికి సరళమైన సర్దుబాట్లు చేయడం ద్వారా మీరు రిఫ్లక్స్ ఎపిసోడ్లను అనగా అసిడిటీని తగ్గించవచ్చు మరియు మరింత ప్రశాంతమైన రాత్రి నిద్రను ఆస్వాదించవచ్చు. మొదటి సలహా, మొండెం పైకి ఎత్తడం అంటే ఏమిటంటే ఎగువ శరీరాన్ని పైకి లేపి నిద్రపోవటం వల్ల కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. చీలిక ఆకారపు దిండును ఉపయోగించడం లేదా కొంచెము వాలు సృష్టించడానికి కాళ్ళ కింద బ్లాక్స్ లేదా రైజర్లను ఉంచడం ద్వారా మంచం తలను పైకి ఎత్తటం గురించి ఆలోచించండి. దీంట్లతో మొండెం పైకి లేవడం లేదా సర్దుబాటు చేయగల బెడ్ ఫ్రేమ్ ను ఉపయోగించటం వంటి వంపు తిరిగిన స్థితిలో నిద్రపోవటం యాసిడ్ రిఫ్లక్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి అనగా గ్రావిటీ కడుపులో ఉన్న పదార్థాలను ఉంచడానికి సహాయపడుతుంది. నిద్రపోతున్నప్పుడు మెడ లేదా వెన్నుపూస ఒత్తిడిని నివారించడానికి ఎగువ శరీరం అనగా పై శరీరం సౌకర్యవంతంగా పైకి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. రెండవ సలహా, నివారించటం కుడివైపున నిద్రపోవటం. నిద్రపోతున్నప్పుడు కుడివైపుకు తిరగటం యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలను మరింత తగ్గించవచ్చు. ఎందుకంటే అది పొట్టలో ఉన్న యాసిడ్ ని మన అన్నవాహికలోకి మరింత సులభంగా ప్రవహించేలా చేస్తుంది. బదులుగా ఎడమ వైపున లేదా వెనుకకు పడుకోవడం మంచిది. ఈ నిద్ర స్థానాలు మనకు ఉపశమనం ఇస్తాయి. మూడవ సలహా, పిల్లో ప్లేస్మెంట్ ను ఉపయోగించటం. యాసిడ్ లక్షణాలను తగ్గించటానికి సరైన స్థానాన్ని కనుగొనడానికి వివిధ దిండ్లతో ఆకృతీకరణతో ప్రయోగం చేయటం అంటే వేర్వేరు దిండ్లు వాడటం. కొంతమంది వ్యక్తులు తమ మొండెము లేదా పొత్తి కడుపు కింద దిండును ఉంచటం ద్వారా మంచి రిలీఫ్ ని పొందుతారు. ఇది కొద్దిగా వంపును సృష్టిస్తుంది. అది కడుపులో యాసిడ్ ను పైకి తన్నకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. నాలుగవ సలహా, మంచి స్లీప్ హైజీన్ అంటే నిద్రలో క్రమశిక్షణ పాటించటం. ఒత్తిడి అనగా స్ట్రెస్ రిఫ్లెక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. స్థిరమైన నిద్ర సమయాలను నిర్వహించడం వల్ల నిద్రను క్రమబద్ధీకరించడం వలన నిద్ర నాణ్యత పెరిగి మరియు ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. ఐదవ సలహా, నిద్ర వేళకు దగ్గరగా పెద్ద భోజనం, కాఫీతో సంబంధితంగా ఉన్న కూల్ డ్రింక్స్ లేదా మద్యం మానుకోండి. ఎందుకంటే ఇవి రాత్రిపూట యాసిడ్ రిఫ్లక్స్ ను పెంచుతాయి. కొవ్వు అనగా ఆయిల్ మరియు కారం, అంతేకాకుండా పుల్లగా ఉండే ఆహారాలను నివారించండి. ముఖ్యంగా రాత్రి భోజనంలో కొన్ని ఆహారాలు యాసిడ్ ని ప్రేరేపిస్తాయి. మధ్యాహ్నం భోజనం కోసం కొద్దిగా మృదువైన, సులభంగా అరుగుదల అయ్యే ఆహార పదార్థాలను ఎంచుకోవటం వల్ల రాత్రిపూట యాసిడ్ ను అరికట్టడానికి సహాయపడుతుంది. మీ నిద్ర వేళ దినచర్యలో ఈ సాధారణ సర్దుబాట్లు చేర్చడం ద్వారా కొన్ని జీవన శైలి మార్పులు చేయడం మరియు నిద్ర స్థానాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా రాత్రిపూట యాసిడిటీని సమర్థవంతంగా తగ్గించవచ్చు మరియు
మొత్తం నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. రాత్రి సమయంలో యాసిడ్ లక్షణాలు కొనసాగితే దాని చికిత్స కొరకు, దాని అసెస్మెంట్ కొరకు సంబంధించిన మార్గదర్శకత్వం కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. ఇక్కడ యాసిడ్ రిఫ్లక్స్ లో గొంతులో మంట, ఛాతీలో మంట, పుల్ల తేన్పులు, అతిగా బాధ, ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనలో చాలా మంది ఫార్మసీలకు కానీ చిన్న మందుల షాపులకు కానీ వెళ్ళి టాబ్లెట్ కొనుక్కొని అప్పటికప్పుడు వాడుతున్నారు. అడపాదడపా వాడి ఉపశమనము లేక, ఆహారపు అలవాట్లు పాటించక, ఆ ట్రీట్మెంట్ సెట్ కాలేదో లేకపోతే ఆ సమస్య తీరలేదో అని మరింత యాతన పడుతున్నారు. మరీ ఇబ్బందికరమైన సమస్య వచ్చినప్పుడు, టాబ్లెట్ వేసుకున్నా తగ్గనప్పుడు, ఈ సమస్య వల్ల ఆహారం తినలేక బరువు తగ్గుతున్నప్పుడు తప్పక వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అడ్వైస్ చేసిన పరీక్షలు చేసుకోవటము, అవసరమైతే గొట్టం పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ని డాక్టర్ గారు అడ్వైస్ చేసిన టైం తీసుకొని వారి పరిరక్షణలో ఉండి ఉపశమనం పొందుటనే కాక, దేని మందులు కానీ ఈ సమస్యను ఎక్కువ చేస్తుంటే దానికి మారుగా ఏమన్నా మెడిసిన్ వాడగలమేమో అని డాక్టర్ గారితో సంప్రదించి ఆ మెడిసిన్స్ ను వాడి సులభంగా హ్యాపీగా ఉండగలిగేలాగా చూసుకుంటా ఉండాలి. ఇట్టి ట్రీట్మెంట్ ను చాలా సార్లు ప్రజలు కొన్ని రకాల రసాయనాలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని రకాల ప్రేరేపించే మెడిసిన్స్ బయట నుంచి తీసుకొని ఉన్న సమస్యను ఎక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి సరైన చికిత్స, సరైన అసెస్మెంట్ చేయించుకొని సేఫ్ గా ఉండవాలని చెప్పదలుచుకున్నాను. నా 6వ సలహా, సమయానికి ఆహారం తీసుకోవటం చాలా ఉపయోగకరం, చాలా ఆవశ్యకం, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే పొట్ట ఖాళీగా ఉండి టైంకి తిననప్పుడు కూడా పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, ఈ పొట్టలో యాసిడ్ ఉత్పత్తి అవ్వనప్పుడు టైం టు టైం మధ్యలో ఆహారానికి మధ్యలో మంచి గ్యాప్ ఇవ్వటం చాలా అవసరం. గ్యాప్ ఇవ్వకుండా మీద తినినప్పుడు కూడా యాసిడ్ రిఫ్లక్స్ అన్న ఈ కండిషన్, ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సో దానికి నా అడ్వైస్, నా సలహా ఏమనంటే టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవటం వల్ల, టైంకి తినటం వల్ల మనకి సమస్య తగ్గుతుంది. రాత్రి తినబోయే ఆహారం కనీసం ఒక 2 గంటలు, మనము పడుకోనేకి 2 గంటల ముందే తినటం వల్ల మనము 1 గంట కూర్చొని, అది వజ్రాసనంలో కూర్చోనో లేకపోతే వాకింగ్ చేసుకుంటానో ఉండటం వల్ల పొట్టలోని ఆహారం, పొట్టలో అరుగుతున్న యాసిడ్ తో కూడిన ఆహారం మన గొంతులోకి వెంటనే వచ్చి మనకి బాధను చేకూర్చకుండా చూస్తుంది. మనము కొన్ని సమస్యలకు, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన వారు కానీ, కొన్ని కీళ్ల నొప్పులకు కానీ వాడుతున్న మెడిసిన్స్ వల్ల కొందరు అసిడిటీతో ఎక్కువ బాధపడతా ఉంటారు. వారు డాక్టర్ గారి సలహా మేరకు రెగ్యులర్ గా టాబ్లెట్లను వాడి ఆ సమస్యను ఎక్కువ చేసుకోకుండా వారికి ఉన్న సమస్య అనగా హార్ట్ సమస్య, పెరాలసిస్ సమస్య లేకపోతే కీళ్ల వాతము వారిని అడ్డుకట్టకుండా దానిని బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల హ్యాపీగా ఉండగలరు.